రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలను నిరుపేదలకు అర్హులకు అందించేందుకు కృషి చేస్తోందని మంత్రి కొండా సురేఖ అన్నారు. హనుమకొండ బస్టాండ్ ఆవరణలో హనుమకొండ నుండి బెంగళూరుకి నడిచే 4 ఏసీ స్లీపర్ బస్సులని మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకుంటున్నారని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నుండి హైదరాబాద్ లాంటి నగరాలకు వైద్య చికిత్సలు తీసుకునేందుకు వెళ్లి రావడానికి నిరుపేద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం మేలు జరిగిందని మంత్రి తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారానే కారుణ్య నియామకాలు రావటం సంతోషంగా ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం పొందిన కండక్టర్లు బాధ్యతాయుతంగా పనిచేసి మంచి పేరును తెచ్చుకొని ఆర్టీసీకి మంచి పేరును తీసుకురావాలని కోరారు. ఇప్పటివరకు మన దగ్గర ఏసీ బస్సులు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. ఈ రోజు నుంచి 4 స్లీపర్ కోచ్ల బస్సులు కూడా బెంగళూరుకు నడపడానికి ఒక్కొక్క బస్సు 60 లక్షలతోటి తెలంగాణ ప్రభుత్వం మన జిల్లాకు 4 బస్సులను కేటాయించడం జరిగింది. ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి ఇది చాలా హ్యాపీగా ఉంది. దీనికి తోడు ఇక్కడ మీరు ఏదైతే గత అంటే జాబ్ లేకుండా ఇబ్బంది పడుతూ మరి కుటుంబ భారం పోషణ భారం అయిపోయి ఉంటున్న ఈ సందర్భంలో మహాలక్ష్మి పథకం అనే ఒక పథకాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సందర్భంలో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కేవలం ఒక మహిళలు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వాళ్ళకు ఒక మంచి అవకాశం కల్పించిన వాళ్ళం అవుతామని అనుకున్నాం. కానీ ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం సెలెక్ట్ అయ్యి పక్కకు పెట్టినటువంటి ఉద్యోగాలు కూడా ఈరోజు నియమించబడతాయి అని అనుకోలేదు. అదేవిధంగా మీలాగా కంపాషనేట్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైతే హెల్త్ కండిషన్లో రిటైర్ అయిన వాళ్ళ ఫ్యామిలీస్ కానీ మీరు కూడా రిక్రూట్ అవుతారని చెప్పి మేము అనుకోలేదు. ఏదైనా ఉంటే ఒక ఆర్టీసీ నష్టపోయినా కూడా మరి వేరే డిపార్ట్మెంట్స్, ఎందుకంటే వీళ్ళు బస్సులలో ఎక్కడికి గుళ్ళకు అలాంటి క్షేత్రాలకు వెళ్తూ ఉంటారు. అక్కడ టెంపుల్స్ దగ్గర మనకు రెవెన్యూ పెరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది. అదే ఆ విధంగా మేము ఆలోచించాము. కానీ మెడికల్ గ్రౌండ్స్లో ఇక్కడ నుంచి హైదరాబాద్కు కూడా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని అంటే ఇక ఇంతకంటే సంతోషకరమైన విషయం ఇంకొకటి ఏది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు పాపం పోవాలని ఉన్న చేత కాకపోయినా కనీసం ఖర్చులు లేక, ఏదైతే టికెట్ ఖర్చులు లేక వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భాల్లో ఈరోజు మహిళలు ఒక 2-3 కలిసి వాళ్ళుగా ఒక గ్రూప్కి ఏర్పడి ఈరోజు హైదరాబాద్ వరకు కూడా పోయి వాళ్ళు ట్రీట్మెంట్లు చేసుకొని వస్తున్నారు అని అంటే ఆర్టీసీ ఈరోజు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది మహిళలకు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని చెప్పి ఇది మన అందరి కోసం చాలా గౌరవం విషయం. ఈ కొత్త బస్సెస్ వచ్చింది. ఈ కొత్త బస్సెస్ ఒకటి లేదు, ఇది కొత్త హోప్ ఉంది. వచ్చిన బస్తో మేము చాలా దూరంగా పోతున్నాము. అదేవిధంగా మనము అందరూ కలిసి ఒక బస్సులో కూర్చున్న దూరంగా అంటే లోపల విలేజ్ వరకు వెళ్ళడానికి ఒక ఫెసిలిటీస్ ఉంటే సిటీతో కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ సిటీతో దూరంగా వెళ్ళి మళ్ళీ మార్నింగ్ ఇక్కడికి రావచ్చు. అది నమ్మకం కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మీ అందరికీ శాంతి భద్రత గురించి అన్ని సౌకర్యం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది డెవలప్మెంట్ అభివృద్ధి కోసం ఇది పెద్ద టూల్ ఉంది. మేడం ఈరోజు ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఇదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.